మన ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇంటికి వచ్చారు చిన్న పని మీద. ఆయన ఇంకో పోలీస్ మా ఇంటికి వస్తే కూర్చోబెట్టాను, మాట్లాడుతూ ఉంటుంటే ఆయన మాట్లాడిన తర్వాత ఆయనకి ఏదన్నా డ్రింక్స్ ఇద్దాము అని చెప్పి లోపలికి వెళ్ళి ఇలా వచ్చాను. ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీ ఇల్లు నచ్చిందండి, మీ ఇల్లు అంతట్లో నాకు బాగా నచ్చింది ఒకటి ఉంది సార్. అలాగే చూసి ఎలా చెప్తున్నాడు. ఏంటి అన్నాను. ఆ మాట నచ్చింది. ఆయనకి క్రిస్టియన్ కాదు, ఆయన హైందవుడే. ఆ మాట నచ్చింది సార్ అన్నాడు. ఏంటి అన్నాను. అక్కడ నేను ఒక వాక్యం పెట్టుకున్నాను అన్నట్టు నా ఇంట్లో. మై పవర్ విల్ బి పర్ఫెక్టెడ్ ఇన్ యువర్ వీక్నెస్. నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగును అనే మాటని మై పవర్ విల్ బి పర్ఫెక్టెడ్ ఇన్ యువర్ వీక్నెస్ అని రాశారు కదండి. ఎంత ధైర్యం ఇచ్చిందండి నాకు ఆ మాట అలా చూసినప్పుడు. మన బలంలో వాక్యాలు మనకు ఆదరణ ఎందుకండి? మన బలహీనతల్లోనే మనకు ఆదరణ కావాలి కదండి అంటాడు ఆయన. ఒక హిందూ అయ్యుండి ఆ వాక్యం చేత ఆకర్షింపడ్డాడు. నేను అందుకని మీకు చెప్తాను, యేసుప్రభు ఫోటోలు పెట్టుకోవడం దండగా మన ఇంట్లో పెట్టుకోవద్దు. దానికి దండం పెట్టడం విగ్రహార్థం అసలు చేయొద్దు. అది పెట్టుకోవాల్సింది వాక్యాలు. when we are డౌన్, మనం బాధతో నీరసంతో ఉన్నప్పుడు ఆ వాక్యాలు ఎంతగానో బలపరుస్తాయి. మనల్ని బలపరచడం కాదు, మన ఇంటికి వచ్చిన వాళ్ళు బలపరుస్తాయి. దేవునికి స్తోత్రం. అలాగని